భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల. ఐడీఓసీలో 7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 3 సబ్స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు భట్టి విక్రమార్క. లో వోల్టేజ్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, సమస్య పరిష్కారం కోసం సబ్స్టేషన్స్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు యంగ్ ఇండియా స్కూళ్లను చేపడుతున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఒక్కో స్కూల్ను 200 ఎకరాల్లో చేపట్టామని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 మంజూరు చేశామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనం కూడా శాంక్షన్ చేశారని చెప్పారు. కొత్తగూడెంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 110 ఉంటే 104 శాసనసభ నియోజకవర్గాలకి ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేశామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఒక్కొక్క స్కూలు దాదాపు 25 ఎకరాలకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్, అందులో అన్ని వర్గాల సంబంధించిన పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీ సంబంధించిన పిల్లలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకునేటట్టుగా దాని ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి సిలబస్ తో పెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి 12th క్లాస్ వరకు నుంచి దాదాపు ఒక స్కూల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకా దఫాల వారిగా కాకుండా ఒకటేసారి ఆ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ స్కూల్స్ ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడమే ప్రధాన ధ్యేయంగా